ప్రాణాలు పోయాయి. నెత్తురుతో పచ్చటి నేల ఎర్రబారింది. పోలీసులు, ప్రైవేటు గుండాలు ఉక్కుపాతంతో అణచివేయాలని ఎంతగా ప్రయత్నించినా కెరటమై పైకి లేచారు. చెట్టు, పుట్ట, నేల, గాలి మాదంటూ ముందుకు ఉరికారు. అసూలు బాసిన రైతన్న ఆశీస్సులతో కదులుతున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల కుంపట్టుపై సమరభేరి మోగించి ఆదర్శంగా నిలిచిన సోంపేట దుర్ఘటనకు 2 ఏళ్లైనా ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. వారికి ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాయి. 2 ఏళ్ల కిందట ఇదే రోజు పచ్చని బీల నెత్తుటి నేలగా మారింది. సోంపేట పోలీసు కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2010 జూలై 14 వివాదానికి పతాక సన్నివేశం. 3000 మంది పోలీసులు, ప్రైవేటు సైన్యం సాయంతో ఎన్సీసీ యాజమాన్యం పనులు చేపట్టేందుకు ప్రయత్నించింది. వివిధ గ్రామాల నుంచి అప్పటికే చేరుకున్న 4000 మందికి పైగా ప్రజలు పనులు అడ్డుకున్నారు. లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కర్రలతో తిరగబడ్డారు. పరిస్థితి శృతిమించిందనే కారణంతో పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు మృతి చెందగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డారు. శరీరంపై గాయాలైతే మానాయి, కాని మనసులో గాయాలు మాత్రం ఇంకా మానలేదు. ఆ కన్నీరు ఆగలేదు. ఉద్యమ సెగ చల్లారలేదు. ప్రాణాలొడ్డైనా థర్మల్ పరిశ్రమ అడ్డుకుంటామంటున్నారు స్థానికులు. ఇప్పుడు పవర్ ప్లాంట్ వచ్చినా చేస్తామే, రాకపోయినా చేస్తామే. మా భూమిలోటి అనమాట. మా చుట్టుపక్కల గ్రామాల్లో బాగు కావాలని మేము పోరాడుతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము మాత్రం మా ప్రాణాలు అర్పించైనా మా బేళ్ళని, మా మత్స్య సంపదని మేము కాపాడుకుంటాం. అది ముమ్మాటికి ఇక్కడ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అది ఆ విధంగా కట్టుబడి ఉన్నాము. సోంపేటలో 2640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రానికి 2007లో ప్రభుత్వం అనుమతులిచ్చింది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 2008లో 972 ఎకరాలు కేటాయిస్తూ 1107 జీవో జారీ చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయమై అదే ఏడాది సోంపేట మండలం గొల్లగండిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 90% మంది ప్రజలు వ్యతిరేకించారు. అధికారులు చిత్తడి నేలల నివేదికను చిత్తు కాగితంగా మార్చేశారు. ప్రజల అభిప్రాయాలు తుంగలోకి తొక్కారు. అడ్డగోలు నివేదికల ఆధారంగా అనుమతులు మంజూరయ్యాయి. స్థానికులు ఉలిక్కిపడ్డారు. పుట్టి పెరిగిన నేలని కాపాడుకోవాలని ప్రతినబూనారు. బీల చుట్టూ ఉన్న 17 గ్రామాలు ఉద్యమానికి నడుం బిగించాయి. సోంపేటలో 2009 డిసెంబర్ 4న ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు నేటితో 953వ రోజుకు చేరాయి. థర్మల్ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు రద్దు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ అప్పిలేట్ అథారిటీ గతంలో ఉత్తర్వులిచ్చింది. అనుమతులు పునరుద్ధరించాలని యాజమాన్యం జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. వాదనల అనంతరం యాజమాన్యం కోరికను ట్రైబ్యునల్ అంగీకరించలేదు. అనుమతుల్ని తాత్కాలికంగా నిలిపేసింది. తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది. పరిశ్రమకు భూసేకరణ కేటాయింపులు నిలిపివేస్తూ గతేడాది జూన్ 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు మా మీద అశ్రద్ధ వహిస్తుందో అర్థం కావట్లేదు. సాక్షాత్ ఒక మంత్రి గారేమో వాన్పిక్ భూములు దగ్గరుండి దున్నించారు. అలాగే బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్నారు. అలాగే బయ్యారం గనులకి ఇచ్చిన భూములు లీజులు క్యాన్సిల్ చేశారు. కానీ సోంపేటలో, కాకరాపల్లిలో 6గురు చనిపోయారు. కానీ ఈ భూములు మాత్రం వెనక్కి తీసుకోవట్లేదు. ఈ జీవోలు రద్దు చేయట్లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్కి చేయటంలా. సుప్రీంకోర్టులో కేసు ఫిల్ ఉంది కాకరాపల్లిలో. కానీ ఈ వేళకి వీళ్ళు వెళ్ళి కాకరాపల్లిలో ప్రాజెక్ట్ కట్టేస్తామని చెప్పి రోజు వెళ్ళటం రావటం పోవటం, ఈ రకమైనటువంటి తంతుని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఈ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మన దేశంలోనే మొత్తం సహజ వనరులు, మన సంపదని బహుళజాతి సంస్థల్లో వాళ్ళ చేతులకు అప్పచెప్పి వాళ్ళ దయాదాక్షిణ్యాలకి ఈ దేశ ప్రజల్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు లోపాయికారి ప్రయత్నాలు చేసే స్థితిలో ఉన్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఉద్యమాల ద్వారానే ఇది ప్రతిఘటించాలని, శాంతియుతంగా ప్రతిఘటించాలని మేము నిర్ణయంతో ఉన్నాం. స్వతంత్ర దేశంలో మరో స్వాతంత్ర్యం కోసం సోంపేట ప్రజలు జరిపిన పోరాటానికి పర్యావరణ, సామాజికవేత్తలు, ఎందరో ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పటికీ మేమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.